నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మహాభారత కథలను గురించి తెలుసుకుందాము. మహాభారత కథ వింటున్నటువంటి మహర్షులకి ఒక సందేహం కలిగింది. సూత మహర్షిని ఇలా అడిగారు. మహర్షి, పాములకి లోకాలన్నింటినీ భయపెట్టగలిగినంత పరాక్రమము, అగ్నితో సమానమైన భయంకరమైన విషం ఉంది. అయితే సర్పయాగంలో ఆ భయంకరమైన అగ్నిజ్వాలల్లో పడి నశించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని అడిగారు. అప్పుడు శౌనకుడు మొదలైన మహర్షుల సందేహాన్ని తీర్చడం కోసము సూత మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. పాముల తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్లే జనమజేయుడు సర్పయాగం చేసినప్పుడు పాములన్నీ కూడా అగ్నిలో పడి మరణించాయి. అయితే భృగువంశంలో పుట్టిన రురుడు చేసిన సర్పనాశనాన్ని సహస్రపాదుడు అనే మహర్షి ఆపించాడు. అదేవిధంగా జగత్కారు దంపతుల కుమారుడు ఆస్తికుడు అనే మహర్షి జనమజేయుడు చేసినటువంటి సర్పయాగాన్ని మాన్పించాడు. ఆ వృత్తాంతాన్ని మీకు చెప్తాను అని ఆస్తికుడు కథ ఇలా చెప్తూ ఉన్నాడు. మహర్షి భార్య పులోమ గర్భవతి. ఆమెకి హోమానికి అగ్నిని సిద్ధం చేయమని చెప్పి మహర్షి స్నానానికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో పులోముడు అనే భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. అతడు అగ్నికి పులోమని చూపించి ఈమె ఎవరు అని అడిగాడు. అయితే అబద్ధం చెప్పకూడదు కనుక అబద్ధం చెప్పలేక, నిజం చెప్తే భృగు మహర్షి శాపం ఇస్తాడు కనుక నిజం చెప్పలేక అగ్ని భయపడుతూ ఉన్నాడు. అయితే శాపం వల్ల కలిగిన ఆపద నుంచి తప్పించుకోవచ్చును, అసత్యం చెప్పడం వల్ల కలిగే పాపం నుంచి తప్పించుకోవడం కుదరదు అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్న అగ్ని చివరికి ఆమె మహాపతివ్రత భృగు మహర్షి భార్య అని రాక్షసుడికి నిజం చెప్పేశాడు. పులోముడు పంది రూపంలో వచ్చి పులోమని ఎత్తుకుపోయాడు. అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డ జారి కింద పడ్డాడు. అతడి పేరే చవనుడు. చవనుడు 1000 మంది సూర్య తేజస్సులతో సమానమైన తేజస్సు. ప్రళయ సమయంలో అగ్నికి ఉండేంత వెలుగు కలవాడు ఈ చవనుడు. భృగు మహర్షి కుమారుడు చవనుడి తేజస్సు చూడగానే రాక్షసుడు పులోముడు కాలి బూడిదయ్యాడు. అప్పుడు భృగువంశ కీర్తిని ఇనుమడింపచేసే ఆ బిడ్డని ఎత్తుకుని పులోమ తన ఆశ్రమానికి వచ్చింది. రాక్షసుడు ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు ఆమె ఏడ్చింది. ఆ సమయంలో ఆమె కళ్ళ నుంచి కారిన కన్నీళ్లు ఆశ్రమం దగ్గర పెద్ద నదిగా ప్రవహించాయి. ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని పేరు పెట్టాడు. భృగు మహర్షి కొడుకుని ఎత్తుకుని వచ్చిన భార్యని ఆ రాక్షసుడు నిన్ను ఎలా తెలుసుకున్నాడు అని అడిగాడు. పులోమ అగ్నిని చూపించి ఇతడే నా గురించి చెప్పాడు. నేను పరిగెడుతూ ఉన్నప్పుడు నా గర్భంలో ఉన్నటువంటి ఈ కుమారుడు గర్భంలో నుంచి జారి కింద పడ్డాడు. ఇతడి తేజస్సుని చూసి తట్టుకోలేక ఆ రాక్షసుడు చచ్చిపోయాడు. తన తేజస్సుతో రాక్షసుణ్ణి చంపి ఈ బిడ్డే నన్ను కాపాడాడు అని చెప్పింది. భృగు మహర్షి అగ్నిని చూసి నువ్వు చాలా తప్పు చేశావు, అన్ని వస్తువుల్ని తినేసే స్వభావాన్ని పొందు అని శపించాడు. అప్పుడు అగ్ని మహర్షి తనకు తెలిసిన విషయాన్ని తెలియదు అని అబద్ధం చెప్పినవాడు నరకానికి వెళతాడు. అందుకే నేను అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాను. నేను కూడా నీకు శాపం ఇవ్వగలను, కానీ బ్రాహ్మణుల్ని అందరూ గౌరవించాలి, వాళ్ళకి హాని చెయ్యకూడదు. నేను బ్రాహ్మణుల్ని భక్తితో పూజిస్తాను కనుక నేను నిన్ను శపించను. నాకు శాపం ఇచ్చి నువ్వు లోకాలకే హాని కలిగించావు. వాళ్ళలో చెప్పబడినటువంటి వస్తువులతో బ్రాహ్మణులు నా యందు హోమం చేస్తారు. అన్నము మొదలైన వస్తువులు దేవతలకి పితృదేవతలకి నా ద్వారానే అందుతాయి. అటువంటి నేను అన్నీ తింటూ అపవిత్రుణ్ణి అయితే కర్మలు సరిగా జరగవు, దానివల్ల లోకగమనము ఆగిపోతుంది అని చెప్పి అగ్నిదేవుడు అన్ని లోకాల్లోనూ వ్యాపించిన తన కాంతివంతమైన రూపానికి కాంతి లేకుండా చేశాడు. అహవనీయము, దక్షిణాగ్ని, గార్హపత్యము అనే 3 అగ్నులు ప్రకాశించకపోవడం వల్ల యాగాలన్నీ కూడా ఆగిపోయాయి. అగ్నుల్లో ఉదయం సాయంకాలం జరిగే ఉపాసం మొదలైన హోమాలు జరగడం లేదు. భూమి మీద పితృదేవతలకిచ్చే పిండాలు, యజ్ఞ కార్యాలు ఆగిపోయాయి. అప్పుడు ప్రజలందరూ కూడా భయంతో మహర్షుల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మహర్షులందరూ కూడా
దేవతల దగ్గరికి వెళ్ళారు. అలా దేవతలు మునులు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. భృగు మహర్షి ఇచ్చిన శాపం వల్ల అగ్నికి తేజస్సు లేకుండా పోయిందని, దానివల్ల అన్ని లోకాల్లోనూ కర్మలు లేకుండా పోయాయి అని బ్రహ్మదేవుడికి చెప్పారు. ఆయన అగ్నిని పిలిపించి, కనిపించే భూతాలన్నింటికి నువ్వే అధిపతివి, కదలటము కదలకపోవడము, లోకాల్ని పవిత్రం చేయడము నీ వల్లే జరుగుతుంది. ఇన్ని మంచి గుణాలు కలిగిన ప్రపంచాన్ని రక్షించవలసిన నువ్వు ఆ పనిని లక్ష్య పెట్టకుండా ఉండడం మంచిది కాదు. కాబట్టి భృగు మహర్షి శాపము జరగక మానదు. నువ్వు అన్నీ తినేవాడివి అయినా కూడా పవిత్రులందరికంటే పవిత్రుడవి, అర్హత కల వాళ్ళందరికంటే అర్హత కలిగిన వాడివి, పూజింపతగ్గ వాళ్ళందరిలోనూ మొదట పూజింపతగ్గ వాడివి. వేదాల్లో చెప్పినట్లు బ్రాహ్మణులకి కర్మలు చేయడంలో సహాయపడి లోకాలు నడిచేలా చెయ్యి. నీ పవిత్రత ఎప్పటిలాగే ఉంటుంది అని అగ్నికి చెప్పి మహర్షి శాపాన్ని వ్యర్థం కాకుండా చేశాడు. తపస్సంపన్నుడైన భృగు మహర్షి తన కుమారుడు చవనుడికి శర్యాతి మహారాజు కుమార్తె సుకన్యనిచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకి గొప్పవాడైనటువంటి ప్రమతి పుట్టాడు. ఆ ప్రమతికి అమృతంతో పాటు పుట్టిన ఘృతాచి అనే అప్సరసకి వివాహం జరిపించాడు. భృగువంశంలో గొప్పవాడుగా గొప్ప కాంతి కలిగిన రురుడు పుట్టాడు. అతడు గొప్ప మహర్షి. విశ్వావసుడు అనే పేరు గల గంధర్వరాజుకి మేనక అనే అప్సరసకి పుట్టినవాడు స్థూలకేశుడు. రూపము గుణము సౌందర్యము కలిగిన ప్రమద్వర స్థూలకేశ మహర్షి ఆశ్రమంలో పెరుగుతుంది. ఈ ప్రమద్వరని చూసిన రురుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు ప్రమద్వర తన తోటి వాళ్లతో ఆడుకుంటూ చూసుకోకుండా పామును తొక్కింది. అప్పుడు వెంటనే ఆ పాము ప్రమద్వరని కరిచింది. మిగిలిన వాళ్ళు భయంతో కేకలు పెట్టారు. విషయం తెలుసుకున్న గౌతముడు, కణ్వనుడు, విశ్వామిత్రుడు, శంఖుడు, మేకుడు, వాదుడు, వాలక్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు, ప్రమతి, రురుడు అనే మహర్షులందరూ కూడా స్థూలకేశుడి ఆశ్రమానికి వచ్చి చచ్చిపోయిన ప్రమద్వరని చూసి బాధపడ్డారు. రురుడు బాధపడుతూ ఒంటరిగా అడవికి వెళ్ళి, దేవతలారా, బ్రాహ్మణులారా, నేను దేవతల్ని పూజించడము, యజ్ఞాలు చేయడము, వేదాలు పఠించడము, వ్రతాలు ఆచరించడము, పుణ్యకార్యాలు చేయడము, గురువుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించడము, తపస్సు చేయడం వంటివి ఆచరిస్తున్న వాడినైతే నా ప్రాణంగా అనుకుంటున్నటువంటి ప్రమద్వరని బతికించండి. మీ దయ వల్ల ఆమె విషప్రభావం నుంచి బయటపడాలి. మహాత్ములు తమ తపోప్రభావంతోనూ, విషతత్వాన్ని తెలిసిన వాళ్ళు మంత్రతంత్రాలతోనూ విషప్రభావం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న నా ప్రమద్వరని తిరిగి బ్రతికించండి. ఆమెను బ్రతికించిన వాళ్ళకి నాకు తపస్సు వల్ల కలిగిన ఫలితాన్ని, వేదాధ్యయనం చేయడం వల్ల కలిగిన ఫలితాన్ని దానంగా ఇస్తాను అని చెప్తూ గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి ఒక దేవదూత, మహర్షి మరణం కలిగితే దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అయినా కూడా ఒక ఉపాయం చెప్తాను. నీ ఆయుర్దాయంలో సగం భాగాన్ని నువ్వు ఆమెకి ఇవ్వగలిగితే ఆమె బ్రతుకుతుంది అని చెప్పాడు. అయితే ఆ మాటలు విని రురుడు తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ప్రమద్వరకి ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించాడు. దేవదూత యముడి అనుమతితో తీసుకుని ప్రమద్వరని బతికించాడు. రురుడు ప్రమద్వరని పెళ్లి చేసుకుని అనేక భోగాలు అనుభవించాడు. రురుడు తన భార్యకి హాని చేసిన పాముల మీద కక్ష పెట్టుకున్నాడు. అలా పెద్ద కర్ర పట్టుకుని అడవిలో తిరుగుతూ చెట్లల్లోనూ, పుట్టల్లోనూ, పొదల్లోనూ వెతికి వెతికి కనిపించిన ప్రతి పాముని కూడా చంపేస్తూ ఉన్నాడు. ఒకచోట విషం లేని కుండుబొమ్ము అనే పెద్ద పాము కనిపించింది. దాన్ని కొట్టడానికి కర్ర పైకి ఎత్తాడు. అప్పుడు అది హరినామాన్ని స్మరిస్తూ మనుష్య భాషలో మాట్లాడుతూ, గొప్ప తేజస్సు గలవాడివి, బ్రాహ్మణుడివి, నువ్వు పాముల మీద ఇంత కోపాన్ని ఎందుకు పెంచుకున్నావు అని అడిగింది. రురుడు, నేను భార్గవ వంశంలో పుట్టిన రురుడు అనే పేరు కలవాణ్ణి. నా భార్యకి పాము హాని చేసింది కనుక చంపుతూ ఉన్నాను. ఇప్పుడు నిన్ను కూడా వదిలిపెట్టను అంటూనే కర్రని పైకి ఎత్తాడు. అప్పుడు వెంటనే మహర్షి రూపంలో కనిపించిన డుండుబాన్ని చూసి రురుడు, ఇప్పటి వరకు సర్పరూపంలో, ఇప్పుడు మహర్షి రూపంలో ఉన్నావు,
ఏమిటిదంతా అని అడిగాడు. డుండుపము మహర్షి రురునితో, నేను సహస్రపాదుడు అనే మహర్షిని. అతడు నాతో కలిసి చదువుకున్నాడు. అతడు హోమశాలలో ఉన్నప్పుడు ఒక గడ్డిపామును చేసి సరదాగా అతడి మీదకి వేశాను. అప్పుడు అందుకు అతడు భయపడి నా మీద కోపగించి, నువ్వు శక్తి లేని పాముగా మారు అని చెప్పించాడు. నేను క్షమించమని అడిగాను. ఖగముడు శాంతించి, నా శాపం నువ్వు అనుభవించక తప్పదు. కొంతకాలము విషం లేని పాముగా ఉంటావు. తరువాత భృగువంశంలో భార్గవ వంశాన్ని వృద్ధి చేసే రురుడు నీకు కనిపిస్తాడు. అతడు కనిపించగానే నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కనిపించగానే నాకు శాప విమోచనం జరిగింది. ప్రజలతో కీర్తింపబడే బ్రాహ్మణుడివి, గొప్ప జ్ఞానం కలవాడివి, అందరికీ మంచి జరగాలని కోరుకునే మనస్సు కలవాడివి, శాంత స్వభావుడివి, వేదాల్లో చెప్పబడిన కర్మల్ని క్రమం తప్పకుండా ఆచరించేవాడివి, దయ కలవాడివి, సత్యాన్నే పలికేవాడివి, గొప్పదైన భృగువంశంలో పుట్టినవాడివి, మరియు అన్ని మంచి గుణాలు కలిగిన నువ్వు ఇటువంటి పని ఎందుకు చేస్తున్నావు? ఇటువంటి హింసా స్వభావము క్షత్రియులకు ఉంటుంది, బ్రాహ్మణులకి హింస పనికిరాదు. కాబట్టి పూర్వము పాములకి తల్లి అయినటువంటి కద్రువ పాములకి శాపం ఇచ్చింది. అందువల్ల జనమజేయుడు చేసిన సర్పయాగంలో పాములకి హాని జరిగింది. ఆ సమయంలో నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు అనే బ్రాహ్మణుడే ఆ యాగాన్ని ఆపించి పాములన్నింటినీ కూడా రక్షించాడు అని చెప్పాడు. సహస్రపాదుడు చెప్పిన మాటలు విని రురుడు తన పాములు చేస్తున్నటువంటి హింసని ఆపేశాడు చెప్పి సూత మహర్షి అక్కడ ఉన్న మహర్షుల సందేహాల్ని తీర్చాడు. అప్పటి వరకు సూత మహర్షి చెప్పిన దాన్ని విని శౌనకుడు మొదలైన మహర్షులు, మహర్షి పాములకి కద్రువ తల్లి కదా, ఆమె తన పిల్లలకి నాశనం జరగాలని ఎందుకు చెప్పించింది అని అడగగానే సూత మహర్షి తర్వాత చెప్పబోయే కథల్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. సూత మహర్షి నాగజాతి జననం గురించి చెప్తూ ఉన్నాడు. బ్రహ్మకి 2 భార్యలు. వాళ్ళ పేర్లు కద్రువ, వినత. సంతానం కోసము కొన్ని వేల సంవత్సరాలు ఆయనకి సేవ చేశారు. అయితే ఒకరోజు కశ్యపుడు వాళ్ళిద్దరినీ పిలిచి, మీకు ఏ వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. అలా తమ కోరిక తీర్చుతున్నందుకు వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడ్డారు. అప్పుడు కద్రువ, నాథ, నాకు అగ్నిలా గొప్ప కాంతి, చాలా పొడవైన శరీరము, అమితమైన పరాక్రమము కలిగిన 1000 మంది కొడుకుల్ని ప్రసాదించండి అని అడిగింది. ఆమె అడిగిన తర్వాత వినత, స్వామి, నాకు కద్రువకు కలిగే కొడుకుల కంటే ఎక్కువ పరాక్రమము, ముఖ్యంగా బాహుబలము ఎక్కువగా కలిగిన 2 కొడుకుల్ని ప్రసాదించండి అని కోరుకుంటుంది. తపస్సంపన్నుడైన కశ్యప మహర్షి మంచి సంతానం కోసము పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. కద్రువకి 1000 మంది కొడుకుల్ని, వినతకి 2 కొడుకుల్ని వాళ్ళు కోరుకున్నట్లుగా అనుగ్రహించాడు. అలా గర్భాల్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు. కొంతకాలం గడిచాక వాళ్ళ గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నెయ్యితో నిండిన కుండల్లో ఉంచి కాపాడుకుంటూ ఉన్నారు. 500 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. కద్రువ కుండల్లో పెట్టిన అండాలు పగిలి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనుంజయుడు, కాళీయుడు, మణినాగుడు 1000 మంది గొప్ప బలవంతులైన పొడవైన సర్పరాజులు జన్మించారు. కద్రువకి కలిగిన సంతానం పాములన్నమాట. వినత తన గర్భం నుంచి వచ్చిన అండాలు ఇంకా పగలలేదని, తను కోరుకున్నట్టుగా తనకి సంతానం కలగలేదని వినత బాధపడింది. తన సవతి కద్రువక తనకంటే ముందు అయింది, తనని అందరూ ఏమనుకుంటారో అని సిగ్గుపడింది. అలా తన అండాలు వాటంతటా అవి పగలకముందే కంగారుగా ఒక అండాన్ని పగలగొట్టింది. ఆ అండం నుంచి శరీరంలో కింద భాగం లేకుండా పై శరీరం మాత్రమే ఉన్న గొప్ప నీతివంతుడైనటువంటి కుమారుడు జన్మించాడు. అతని పేరే అనూరుడు. శరీరం పూర్తిగా ఏర్పడకుండా జన్మించిన అనూరుడు అంటే తొడలు లేనివాడు అని తల్లి మీద కోపగించుకున్నాడు. తల్లి, నాకు పూర్తిగా శరీరం ఏర్పడకుండానే అండాన్ని పగలగొట్టి పొరపాటు చేశావు. నన్ను వికలాంగుడిగా పుట్టించావు కనుక నువ్వు 500 సంవత్సరాలు నీ సవతి కద్రువకి దాసీగా జీవించు అని తల్లిని శపించాడు. అనూరుడు కోపంతో శపించిన
అంతలోనే దయ కలిగి, అమ్మ, రెండవ అండము నుంచి గొప్ప బలము పరాక్రమము కలిగిన వాడు పుడతాడు. నీ దాసీతత్వాన్ని అతడే పోగొడతాడు. తొందరపడి ఆ గుడ్డుని మాత్రం పగలగొట్టవద్దు అని చెప్పాడు. వినత మళ్ళీ పొరపాటు చేయకుండా తన రెండవ అండాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఆమె పెద్ద కుమారుడు అనూరుడు సూర్యుడికి సారథిగా వెళ్ళిపోయాడు. కద్రువ వినతలు పాలసముద్రం ఒడ్డు దగ్గర కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. అక్కడ ముసళ్ళు, నీటి ఏనుగులు బలంగా నీళ్ల మీద పడి ఎగురుతూ ఉన్నప్పుడు నీటి బిందువులు పైకి లేచి సముద్రపు అలల మీద వర్షం కురుస్తూ ఉన్నట్లుగా, పైకి లేచిన అలలు ఆకాశాన్ని కంపేస్తున్నట్లుగా కనిపిస్తుంది. పాములు, చేపలు, ముసళ్లతో నిండిన సముద్రం ఎగిసిపడే అలలతో అందంగా కనిపిస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నాడు. మధ్య మధ్యలో ఒడ్డు మీద ఉన్న వాలో నడుస్తూ కీలతలు, లతలు, మాదీలతలు, లవంగ లతల్ని, తెల్లటి పద్మాలు, సముద్రపు అంచుకి చేరిన నురుగుతో అందంగా ఉన్న ప్రదేశాల్ని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అలా పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతంతో పాటు పుట్టిన ఉచ్చైశ్రవము అనే అందంగా బలంగా ఉన్నటువంటి ఇంద్రుడి తెల్లటి గుర్రము పాల సముద్రం తీరంలో హాయిగా తిరుగుతూ కనిపించింది. దాన్ని చూసి కద్రువ శరీరమంతా నిండు చంద్రుడిలాగా తెల్లగా ఉన్నా కూడా ఈ గుర్రానికి తోక మాత్రం నల్లగా ఉంది చూడు అంది. వినత నవ్వి, కద్రువ, నీకు నలుపు ఎలా కనిపించిందో గాని గొప్పవాళ్ళు కీర్తి ప్రపంచమంతా వ్యాపించినట్లు దాని శరీరమంతా కూడా తెలుపు రంగు కాంతితో ప్రకాశిస్తూ ఉంది. దాని శరీరంలో అసలు నలుపు మచ్చ ఎక్కడ ఉంది అంది. కద్రువ అయితే, ఆ తెల్లని గుర్రానికి నల్లటి మచ్చ ఉంటే నువ్వు వెంటనే నాకు దాసీగా ఉండాలి. ఒకవేళ దాని శరీరం మీద నల్ల మచ్చ లేదనుకో, నేనే నీకు దాసీగా ఉంటాను అంది. అలా ఇద్దరూ కూడా ఒకళ్ళకి ఒకళ్ళు దాసీగా ఉండేటట్లుగా పందెం వేసుకున్నారు. అయితే దగ్గరగా వెళ్ళి ఆ గుర్రాన్ని చూసి వద్దాం రా అంది వినత. కద్రువ, ఇప్పుడు సమయం చాలదు, రేపు ఉదయాన్నే వచ్చి చూద్దాం అంది. ఆ రోజు ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత కద్రువ తన పాము పిల్లల్ని పిలిచి జరిగిన విషయం చెప్పి, నేను వినత పందెం వేసుకున్నాము కనుక మీరు ఆ గుర్రం తోకని నలుపు చెయ్యండి, లేకపోతే నేను వినత దగ్గర దాసీగా పడి ఉండాలి అని చెప్పింది. అది ధర్మం కాదని వాళ్ళు ఎవరూ కూడా అందుకు అంగీకరించలేదు. అయితే కద్రువకి తన కుమారుల మీద కోపం వచ్చింది. నా మాట మీద మీకు గౌరవం లేదు, నేను చెప్పిన పని చేయడం మీకు ఇష్టం లేదు కనుక పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో మీరందరూ కూడా మరణిస్తారు అని చెప్పించింది. అందరికంటే చిన్నవాడైనటువంటి కర్కోటకుడు మాత్రము తల్లి ఇచ్చిన శాపానికి భయపడ్డాడు. మర్నాడు ఉదయాన్నే వెళ్ళి గుర్రం తోకకి నల్లటి మచ్చలాగా కనిపించేటట్లు దాని తోకని పట్టుకుని వేలాడుతూ ఉండిపోయాడు. కద్రువ వినత గుర్రాన్ని చూడ్డానికి వెళ్ళాడు. కర్కోటకుడు గుర్రం తోకని చుట్టుకుని ఉండటం వల్ల గుర్రం తోక నల్లగా కనిపించింది. అలా పందెంలో ఓడిపోయిన వినత కద్రువకి దాసీగా వచ్చింది. ఆ అనూరుడు తన తల్లి వినతకి శాపం ఇచ్చి 500 సంవత్సరాలు గడిచింది. శాపఫలాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వినత తన సవతి కద్రువ దగ్గర దాసీగానే జీవిస్తోంది. ఒకరోజు వినత పెట్టిన రెండవ గుడ్డు పగిలింది. సూర్యుడి కాంతే తక్కువగా ఉందేమో అనిపించేంతగా గొప్ప కాంతి, పర్వతాల్ని కూడా కదిలించగలిగినంత వేగము, బలము ఉన్న 2 రెక్కలతో అతిపెద్ద శరీరం కలిగిన గరుత్మంతుడు జన్మించాడు. గొప్ప బలశాలి, పెద్ద శరీరం ఉన్న కుమారుణ్ణి చూసుకుని ఆనందపడింది వినత. అతడు వెంటనే ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధానికి కూడా తెగనంత పెద్ద పెద్ద రెక్కలతో ఉన్నాడు. మరియు పర్వతంలాగా ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్ళి వెంటనే కిందికి దిగివచ్చి తల్లి వినతకి నమస్కరించాడు. ఎగురుతూనే తన పెద్ద శరీరంతో ఆకాశంలోనికి ఎగిరి తిరిగి వచ్చి తల్లికి నమస్కరిస్తూ ఉన్న గరుడుని చూసిన కద్రువకి అసూయ కలిగింది. అప్పుడు వెంటనే, నీ తల్లి వినత నాకు దాసి, నువ్వు కూడా నేను చెప్పినట్లే వినాలి, నా పిల్లల్ని అందరినీ కూడా ఎత్తుకుని తీసుకుని వెళ్ళి ప్రదేశాలన్నీ చూపించు అని ఆజ్ఞాపించింది.
సవతి తల్లి కద్రువ చెప్పిన పనులన్నీ కూడా గరుత్మంతుడు వినయంగా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు గరుత్మంతుడు పాముల్ని వీపు మీద ఎక్కించుకొని అతివేగంతో ఎగురుతూ సూర్యమండలం వరకు వెళ్ళాడు. అయితే సూర్యుడు తీక్షణమైన కిరణాల వేడిని భరించలేక పాములు జారి నేల మీద పడి మూర్ఛపోయాయి. అది చూసిన కద్రువ కోపంతో గరుత్మంతుణ్ణి నిందించింది. తన పిల్లల్ని బ్రతికించమని ఇంద్రుణ్ణి ప్రార్థించింది. ఇంద్రుడు ఆ పాముల మీద పెద్ద వాన కురిపించి వాటికి వేడి తగ్గేటట్లుగా చేశాడు. అయితే కద్రువ ఇంతకు ముందు కంటే ఎక్కువగా వినతకి గరుత్మంతుడికి పనులు చెప్పి చేయించుకుంటూ ఉంది. గరుత్మంతుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి మనం కద్రువకి దాసులుగా ఎందుకు ఉంటున్నాము అని అడిగాడు. తను కద్రువ పందెం వేసుకున్నామని, అందులో తను ఓడిపోవడం వల్ల ఆమెకి దాసిగా ఉండవలసి వచ్చిందని, తన పెద్ద కుమారుడు అనూరుడు కూడా తనను శపించాడని వివరంగా చెప్పింది వినత. గరుత్మంతుడు చాలా బాధపడ్డాడు. ఆయన తల్లిదండ్రుల యందు భక్తి, శక్తి, మంచి బుద్ధి కలిగిన కుమారులు ఉంటే ఏ తల్లిదండ్రులకి కష్టాలు ఉండవు. నీ వంటి యోగ్యుడైన కుమారుణ్ణి పొందిన నాకు ఈ దాస్యం ఎంతకాలమూ ఉండదు. తప్పకుండా విముక్తి కలుగుతుంది. బాధపడకు అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది వినత. గరుత్మంతుడు బాధతో తన మిన్ని అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళి, పిన్ని, నేను మా అమ్మకి మీ దగ్గర ఉన్నటువంటి బానిసత్వము ఎలా పోతుందో సెలవివ్వండి అనగానే కద్రువ చెప్తుంది, అమృతం తెచ్చి ఇచ్చినట్లయితే నీకు మీ అమ్మకి బానిసత్వం తొలగుతుంది అని చెప్పగానే మనస్సు కంటే మించిన వేగంతో గరుత్మంతుడు అమృతం దగ్గర కాపలాగా ఉన్నటువంటి ప్రముఖుల దగ్గరికి వచ్చాడు. రెక్కలు గలవాడు, పక్షిజాతికి రాజు, గొప్ప బలవంతుడు అయినటువంటి గరుత్మంతుడిని చూసి అమృతం దగ్గర కాపలాగా ఉన్నటువంటి దేవతలు భయపడి బాణాలతోనూ రకరకాలైనటువంటి శస్త్రాలతోనూ యుద్ధం మొదలుపెట్టారు. అయితే గరుడు తన రెక్కల్ని విదిలించి వర్షం కురిపించినట్లుగా దుమ్ము వర్షం కురిపించాడు. స్వర్గలోకం మొత్తం కూడా ధూళితో కప్పబడి దేవతలకి ఏదీ కనిపించకుండా చీకటిగా అయిపోయింది. అమృతానికి కావలిగా ఉన్నటువంటి దేవతలు ఇంద్రుడికి మొరపెట్టుకున్నారు. అలా ధూళి మొత్తం పోయేలాగా చెయ్యమని ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపించాడు. అప్పుడు వాయుదేవుడు గాలి గట్టిగా వీచేలాగా చేసి దుమ్మంతా కూడా పోగొట్టాడు. కాపలిగా ఉన్నటువంటి భౌముడు వజ్రము, ఈట, విల్లు, బాణము, కంపము, చక్రము అనే ఆయుధాలు ధరించిన తన సైన్యాన్ని తీసుకుని గరుత్మంతుణ్ణి ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ అగ్నిలాగా మండిపోతూ ఉన్నటువంటి గరుత్మంతుని కోపాగ్నిలో పడి మాడిన మిడతలాగా కాలి బూడిదయ్యాడు. అతడి సైన్యాన్ని కూడా రెక్కలతోనూ, ముక్కు కొనతోనూ, కాళ్ళ గోళ్లతోనూ రక్తం దారలు కారేటట్లుగా చేస్తూ ఉన్నాడు గరుత్మంతుడు. దేవతలందరూ కూడా పరుగులు పెడుతూ ఇంద్రుని దగ్గరికి వెళ్ళారు. అనే దేవతాగణము తూర్పు దిక్కుకి పారిపోయారు. వసువులు, రుద్రులు దక్షిణ దిక్కుని ఆశ్రయించారు. 12 మంది సూర్యులు దిగులుతో పడమటి దిక్కుకి జారిపోయారు. అలా అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, రాక్షసుడైనటువంటి నైరుతి అనే దిక్పాలకుడు దిక్కులు తెలియకుండా పారిపోయాడు. క్రధనుడు, కృంతుడు, పదనకుడు అనే కావలి వాళ్ళని తన వజ్రం వంటి గోళ్లతో గరుత్మంతుడు చీల్చి ముక్కలుగా చేశాడు. చివరికి యుద్ధం ముగిసింది. దేవతా ప్రముఖులందరినీ కూడా ఓడించాడు గరుత్మంతుడు. అయితే అమృతం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆకాశాన్ని కలిగినంత పెద్ద పెద్ద మంటలతో తన నాలుకలు చాపి అగ్ని అమృతాన్ని కాపలాగా కాస్తూ ఉన్నాడు. అగ్నిని చూసిన గరుత్మంతుడు వేగంగా వెళ్ళి అన్ని నదుల్లో ఉన్నటువంటి నీటిని తన నోటిలో ఉంచుకొని తీసుకువచ్చి అగ్ని మీద పోసి చల్లార్చాడు. ఉన్నటువంటి అంచులతో వేగంగా తిరుగుతూ ఉన్నటువంటి యంత్రానికి అడుగున అమృతం చాలా జాగ్రత్తగా ఉంచబడింది. అప్పుడు గరుడు తన పెద్ద ఆకారాన్ని తగ్గించుకొని చిన్నగా మారి యంత్రం అంచుల కింద దూరి వెళ్ళాడు. అది ఎవరైనా అమృతం దగ్గరికి వస్తే విషాన్ని చిమ్ముతూ అమితమైన కోపంతో నిప్పు కణాల్లాగా ఎర్రగా ఉన్న కళ్ళతో కాపలాగా కాస్తున్నటువంటి 2 భయంకరమైన పాములు కనిపించాయి. గరుత్మంతుడు తన 2 రెక్కల్ని వేగంగా విదిలించాడు. వాటి నుంచి వచ్చిన దుమ్ముకి
పాములకి కళ్ళు కనిపించలేదు. అదే సమయంలో వాటి తలల మీద కొట్టి అతి బలవంతుడైనటువంటి గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. ఇంతమంది దేవ ప్రముఖుల్ని, అతి వీరుల్ని ఓడించి అమృతాన్ని తీసుకొని వెళుతూ ఉన్నటువంటి గరుత్మంతుడికి దాన్ని తాగాలని కొంచెం కూడా అనిపించలేదు. దాని వైపు కూడా చూడకుండా దాన్ని ఎవరి కోసం సంపాదించాడో వాళ్ళకి ఇవ్వడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి గరుత్మంతుడిని చూశాడు విష్ణుమూర్తి. అంకిత భావానికి, శౌర్యానికి, వేగానికి, అనాసక్తికి, మంచితనానికి ఆనందించినటువంటి విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి కాపలా చేసిన వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి, దేవా, అమృతం తాగకుండానే ముసలితనము, మరణం రాకుండా ఉండేటట్లు, అన్ని లోకాల్లోనూ పూజింపబడే నీయందు భక్తి కలిగి ఉండేటట్లు అనుగ్రహించు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి అతడు అడిగిన వరాలు ఇచ్చి తనకు వాహనంగాను జెండాగాను ఉండేటట్లుగా కూడా అనుగ్రహించాడు. తర్వాత విష్ణుమూర్తికి నమస్కరించి గరుత్మంతుడు ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. ఇంద్రుడు అతని మీదికి తన వజ్రాయుధాన్ని విసిరాడు. గరుత్మంతుడి రెక్కలు నరికేయడానికి ఆకాశంలో నిప్పు కణాలు ఎగురుతున్నాయేమో అనిపించేంతగా వేగంగా వెళ్ళింది వజ్రాయుధము. అయితే దాన్ని చూసి గరుత్మంతుడు నవ్వి, నువ్వు నన్ను కనీసం తాకలేవు కూడా, గొప్ప తపస్సంపన్నుడైన దదీచి మహర్షి వెన్నెముకతో చేయబడిన నీ ఉన్నటువంటి గౌరవంతో నీకు అవమానం జరగకూడదు అనే ఒక్క ఈక మాత్రం తీసుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాను. ఇంతకంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని అన్నాడు. అతడి రెక్కల బలానికి అగ్బురపడి వజ్రాయుధం అతన్ని సువర్ణుడు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు పక్షిరాజు గొప్పతనానికి ఆశ్చర్యపడి, సాటిలేని పరాక్రమం కలిగిన గరుత్మంతుడా, ఇంత బల పరాక్రమాలు కలిగిన వాడివి ఇంతవరకు నేను చూడలేదు. నాకు నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నువ్వు ముసలితనము, మరణము లేనివాడివని, ఇంతటి వాడివని పొగడడానికి కూడా వాడివి. నీకు అమృతం ఎందుకు? అమృతాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్ళని దేవతలు కూడా జయించలేరు. నువ్వు ఈ అమృతాన్ని ఎవరికి కూడా ఇవ్వకూడదు. దాన్ని నాకు ఇచ్చేస్తే నీకు కావలసింది నేనే చేసి పెడతాను అని అన్నాడు. అలా దేవేంద్రుడి మాటలు విని, దేవేంద్ర, అమృతం తీసుకొని వస్తానని కద్రువ పిల్లలు పాములకి మాట ఇచ్చాను. దీని పాములకి ఇస్తే నా తల్లి వినతకి దాస్యం తొలగిపోతుంది. కాబట్టి నేను ఈ అమృతం తీసుకొని వెళ్ళి నా తల్లిని దాస్యం నుంచి విడిపించాలి. నేను దీన్ని తీసుకొని వెళ్ళి పాములకి ఇస్తాను. అవి తాగకముందే నువ్వు వచ్చి అమృతాన్ని తీసుకొని వెళ్ళిపో అని ఇంద్రుడికి ఉపాయం చెప్పాడు గరుత్మంతుడు. అతడు చెప్పిన ఉపాయానికి ఇంద్రుడు మెచ్చుకొని, నీ పరాక్రమాలు చెప్తావా, వింటాను అని అడిగాడు. అది విని గరుడు, ఇంద్ర, ఇతరులని నిందించడము, తనను తాను మెచ్చుకోవడము సజ్జనులు చేసే పని కాదు కదా. అయినా నువ్వు అడిగావు కనుక చెప్తాను. అవి విన్నాక నువ్వు ఆశ్చర్యపోతావు. నాకు నిజంగా ఉన్న లక్షణాలే నీకు చెప్తాను. ఇలా చెప్తూ ఉన్నాడు. కదలగలిగిన, కదలలేని పదార్థాలతో నిండి ఉన్న ఈ భూమండలాన్ని నాకున్న బలంతో గలను. నా బలమైన రెక్కల నుంచి వచ్చే గాలితో అన్ని సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్ళని, అందులో ఉన్న రత్నాలతో సహా బయటికి వెదజల్లగలను. మరియు ముల్లోకాల్ని ఒక్క క్షణంలో చుట్టి రాగలను అని చెప్పాడు. అలా ఇంద్రుడు అతడు చెప్పినది విని అతడి వేగానికి, బలానికి, శక్తికి మెచ్చుకొని, నువ్వు నాతో స్నేహంగా ఉంటావా? నువ్వు నాకు ఇష్టమైన పని చేశావు. నేను కూడా నీకు ఇష్టమైన పని చేస్తాను. నీకు ఏం కావాలో అడుగు అన్నాడు. ఇంద్రుడి మాటలు విని గరుత్మంతుడు అమితమైన గర్వంతో, నా తల్లికి అపకారం చేసిన కద్రువ కుమారులు పాముల్ని నాకు ఆహారంగా చెయ్యి. నేను తినలేక నిన్ను అడగట్లేదు. నువ్వు రక్షిస్తూ ఉన్న లోకాల్లోనే పాములు తిరుగుతూ ఉన్నాయి. నీ ఆజ్ఞ తీసుకోవడం ధర్మం కనుక అడుగుతూ ఉన్నాను అని చెప్పాడు. పాములు తనకు ఆహారంగా ఉండేలాగా ఇంద్రుడి దగ్గర అనుజ్ఞని తీసుకుని ఇంద్రుడితో సహా పాముల దగ్గరికి వచ్చాడు. అతను తెచ్చిన అమృతాన్ని మణుల్లా పచ్చగా మెరిసిపోతూ ఉన్నటువంటి దర్భల మీద పెట్టాడు. ఆ పాముల్ని పిలిచి, దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చాను కనుక సూర్యుడు
అగ్ని, గాలి, చంద్రుడు మొదలైన వాళ్ళందరి సాక్షిగా నా తల్లి వినత దాసీతనం పోయింది. మీరందరూ పవిత్రంగా స్నానం చేసి వచ్చి ఈ అమృతాన్ని తాగండి అని చెప్పాడు. ఆ తర్వాత పక్షిరాజు గరుత్మంతుడు తన తల్లి వినతని తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఎవరికీ కనిపించకుండా దాక్కొని ఉన్న దేవేంద్రుడి వైపు చూసి వెళ్ళిపోయాడు. పాములన్నీ కూడా అమృతం తాగాలని ఉత్సాహంతో స్నానం చేయడానికి వెళ్ళాయి. అవి అటు వెళ్ళగానే ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని స్వర్గలోకం వెళ్ళిపోయి దాన్ని ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టాడు. దర్భల మీద ఉన్న అమృతం తాగాలని స్నానం చేసి వచ్చిన పాములు తమ నాలుకలతో దర్భల మీద నాకాయి. అందువల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోయాయి. అమృతాన్ని తమ మీద ఉంచడం వల్ల దర్భలు మాత్రం పవిత్రమయ్యాయి. పాముల నాలుకలు చీలి ఉండటానికి కారణము దర్భలు పవిత్రత పొందడానికి కారణం తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.